సార్, నాది ఆల్రెడీ 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది. నేను యూపీఎస్సీ క్రాక్ చేయగలనా? నేను కూడా నీలాగే 1 ఇయర్ మొత్తం వేస్ట్ చేశాను. అందరి మెమరీస్ వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి ఉంటాయి, నా మెమరీస్ మాత్రం నా ప్రిపరేషన్ డేస్ నుంచి ఉంటాయి. అందరూ కాలేజ్కి చాలా ఎక్స్పెక్టేషన్తోనే వస్తారు, కానీ అక్కడ మనం చేసేది మాత్రమే రియాలిటీ కింద ఉంటుంది. కాలేజ్ అంటే ఫన్ మాత్రమే ఉంటుంది అనుకున్నాను, కానీ ఫన్ కన్నా ఇంపార్టెంట్ చదువు అని తెలియలేదు. ఈ ప్రిపరేషన్లో నాకు చాలామంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. వాళ్ళు క్లాస్ సీరియస్గా వింటుంటే నేను మాత్రం క్లాస్ వినకుండా అన్నీ చేసేవాడిని. కానీ ఒకరోజు మహాభారతంలో కృష్ణుడిలాగా నాకు కూడా ఒక మోటివేషన్ వచ్చింది. ఇంకా మోటివేషన్ వచ్చాక నా మిగతా స్టోరీ లైన్ మొత్తం మారిపోయింది. UPSC is one thing which can give you a chance to reinvestigate, reorient, and also be very much accurate with respect to your social responsibility. Not everybody will have a chance or will be given an opportunity to explore your own self to make a difference to the life. So UPSC can give one unique chance where you can not only benefit for your own benefit, but also you can make change in the people's life. So I want to tell you that even if you have wasted your life for the past 1 year, it doesn't matter. It has given you rich experiences. It has made you a better citizen. It has given you the qualities of empathy and sympathy. So now if you decide to study, the next moment you become so much proactive and you move away from reaction. You become so much conscious that you are no more compulsive. If this is what is that you are striving for, then this college, this institution is a great platform for you to reinvent yourself and get to the pinnacle of success by being in a higher government. ఇంకంతే, ఈ మోటివేషన్తోనే నా యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. చదువుతున్న ప్రతి అక్షరం, ప్రతి పేజ్, ప్రతి చాప్టర్ నా బ్రెయిన్లో గుర్తుండడమే నా లక్ష్యం కింద పెట్టుకున్నాను. రాత్రి పగలు చదివి ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అయ్యా, కానీ మెయిన్స్ మాత్రం ఎన్ని పేజెస్ రాసినా క్వాలిఫై అవ్వలేకపోయాను. నా సెకండ్ అటెంప్ట్లో ఇంకా కష్టపడి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 క్వాలిఫై అయినా ఇంటర్వ్యూ బోర్డ్ మాత్రం నన్ను రిజెక్ట్ చేసింది. ఇంకా థర్డ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యా, మెయిన్స్ క్వాలిఫై అయ్యా, ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అయిపోయా. ఇంకంతే, నా మైండ్లో నేను జెర్సీ మూవీ సీన్ రిక్రియేట్ చేస్తున్నట్టే ఉంది. మరిగిన అలలిక ఎగసెను చూడరా, అసలు అవధులు లేవురా, అలుపు గరిగిక చేరనీక ఆడరా, మలుపు మలుపుకు చెరగని కొలుతులు వీడరా, పగలు మెరుపులు చూపరా, వయసు సగముగా మారిపోయి ఓడెరా. So this is the story of a successful man.